లక్ష్మీదేవి మెగా నైన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళకి ఎంతో విశిష్టమైన మాసం. అలాగే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మనం శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అయితే నిర్వహిస్తున్నారు న్యూరుబా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. సో ఇక్కడ ఎంతోమంది మహిళలు భక్తులు వచ్చేసి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. దాంతో పాటే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక భక్తురాలు. సో ఆవిడని అడిగి మరిన్ని అనుభవాలు ఏంటి, ఆవిడ ఫీలింగ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా సంతోషంగా ఉంది. శ్రావణ మాసం వస్తుంది అంటేనే లేడీస్ అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా అదొక శుభ సూచకం. శ్రావణ మాసం వస్తుంది అంటే ఇప్పుడు కూడా మనం ఎదురు చూస్తాము. అంటే ఆడవాళ్ళకి అది ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అమ్మ, చెప్పడం అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్తే ఏదైనా చేయగలరు, తెలియకపోతే మనం అట్లాగే ఉండిపోతాం. కానీ తెలిసాక మాత్రం విల్ డూ ఇట్, చేయగలం మనం. అదొక నమ్మకం అన్నమాట. ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. ఈ సౌత్ ఇండియా మాల్ వాళ్ళు మనకి కట్టించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనం మంచిగా చేసుకోవడానికి కానీ ఏదైనా అంతే కదా, ఏదైనా ఉంటేనే మనం చేసుకోగలం, లేకపోతే మనం చేసుకోలేము. ఈ అవకాశం మనకు వచ్చింది, ఆడవాళ్ళందరికీ కూడా వచ్చింది. సో మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంటే ఏంటంటే ఆడవాళ్ళకి శుభ సూచకమా వరలక్ష్మి శుక్రవారం, దీని తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత దసరా. ఇక వరుసగా మా కార్తీక మాసం అట్లా అన్నీ వస్తూ ఉంటాయి. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మ చెప్పండి, బేసిక్గా మనం ఇంట్లో మనమే నిర్వహించుకుంటాం, అలాంటిది ఇప్పుడు సామూహికంగా అందరితో పాటు కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేస్తే? ఆనందంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరు అమ్మవార్లని నేను ఇక్కడే చూసినట్టుగా ఉంది. ఇంట్లో అంటే మనం ఒక్కళ్ళమే, మన భర్త మన పిల్లలతోనే చేసుకుంటాము. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను సామూహికంగా వరలక్ష్మి వ్రతం చూడటము. చాలా కన్నుల విందుగా ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, నా జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చాలా చాలా సంతోషం. అమ్మవారికి 108 నామాలతో 108 చీరలు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. చాలా బాగుంది. 108 చీరలు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం. ఎప్పుడు ఇంట్లోనే జరుపుకోవడం జరిగింది. కానీ నా లైఫ్లో నాకు 70 ఇయర్స్. ఈ 70 ఇయర్స్లో ఇప్పుడే నేను సామూహికంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నాను. చాలా ఆనందంగా ఉంది. అమ్మ చెప్పండి, సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నందుకు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం మేము ఇలాగా పూజలో పాల్గొనడం. చాలా సంతోషంగా, మనసుకి ప్రశాంతంగా ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా చేసుకోవడం చాలా బాగుంది. మేము ఎక్కడో దూరం నుంచి మరి ఈ ప్రోగ్రాం తెలిసి వచ్చామండి. మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారమ్మా? మేము ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకుంటామండి. అమ్మవారిని తయారు చేసి ప్రతి అందరికీ పసుపు కుంకుమ, ముత్తైదులను అందరినీ పిలుచుకొని అందరికీ పసుపు కుంకుమ, పళ్ళు పువ్వులు అన్నీ వాయినం ఇచ్చుకొని అమ్మవారి ఆశీస్సులు, పెద్దవాళ్ళ ఆశీస్సులు అన్నీ తీసుకొని ఘనంగా చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి చేసుకోవడం మరీ సంతోషంగా ఉంది. అందులో శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఇలా అందరితో కలిసి సామూహికంగా చేసుకోవడం చాలా బాగా చేశారు. ఆర్గనైజ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా మనసుకు ప్రశాంతంగా, సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ నిర్బుద్ధ ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం చాలా బాగా నిర్వహించారండి. నాకైతే ఫస్ట్ టైము ఈ సామూహికంగా పాల్గొనడం. ఎవ్రీ సెకండ్ శుక్రవారం మామూలుగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో, బట్ ఇలా చేసుకోలేదు. ఆర్గనైజర్ కూడా సుధీరా గారు నిర్బుద్ధ ట్రస్ట్ తరపు నుంచి చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. ఆవిడ ఇలా ఎంత పెద్దగా చేశారో చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకి. ఎంత ఆర్గనైజ్డ్గా చేశారు. ఇంతకుముందు చేశారో లేదో నాకైతే తెలీదు, ఎవరి ద్వారానో తెలిసింది. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఒక నలుగురికి చెప్పాను నేను కూడా. సో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుని ఇందులో పాల్గొన్నారని ఆశిస్తున్నాను. చాలా బాగా చేశారు. ఆవిడకైతే ధన్యవాదాలు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు, అందరికీ ఈ అవకాశం ఇచ్చారు. ఆవిడొక్కరే చేసుకోకుండా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి పూజలు అందరూ మర్చిపోతూ ఉంటారు, అండ్ ఇలాంటివి కార్యక్రమాలు ఉన్నాయని కూడా కొంతమందికి కూడా తెలీదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
నేను ఇలా వాట్సాప్లో ఇప్పుడు బాగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఆవిడ, అలాగే వాట్సాప్లో పెట్టారు. ఇంకా సోషల్ మీడియాలో పెడితే అందరికీ ఇంకా ఎక్కువ తెలుస్తుంది, మన సాంప్రదాయాలు అవన్నీ పెరుగుతాయి, వాళ్ళ ఈ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. పూజ ఎలా చేసుకోవాలి కొంతమందికి తెలీదు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ వారం చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వారము సెకండ్ శుక్రవారం ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఇదే పద్ధతిలో వాళ్ళు ఇంకా ఇంట్లో ఇంకా ఎక్కువ చేసుకుంటాం కదా. సో అలా రిసోర్సెస్ అన్నీ ఉంటాయి, మనకి పూజా సామాగ్రిలు అన్నీ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలి అనేది బాగా చాలా పంతులు గారు కూడా బాగా చెప్పించారు. చాలా బాగుందండి. ఏం చెప్తారంటే మనకి లక్ష్మి అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు వాసుదేవ అంటారు అనమాట. అంటే భగవంతుడు అనేవాడు అందరూ ఉంటారు, అలాగే లక్ష్మీదేవి కూడా అంత చోట ఉంటుంది. మన ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాదుడికేమో అంతటా విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు, అలాగే హిరణ్యకశిపుడికేమో అసలు విష్ణుమూర్తి అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు. అలాగే మనం ఏం చేస్తాం అంటే ఫోటోలో మాత్రమే ఉంది అమ్మవారు, ఆ విగ్రహంలో మాత్రమే ఉంది అమ్మవారు, అలా అనుకోకూడదండి. మనతో పాటు ఉన్న అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా మనం చూడాలి. చూసి వాళ్ళందరినీ కూడా అదే స్వరూపంగా పసుపు కుంకుమలు మనకు చేతనైనంత ఇచ్చి వాళ్ళని మనం గౌరవించాలి. అదేవిధంగా మనం భావించాలి. యద్భావం తద్భవతి అన్నట్లు అలా భావించడం వల్ల మనకి ఇంకా ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది. అయితే బేసిక్గా అయితే ఏమంటారంటే శుక్రవారం రోజున అమ్మవారిని పూజించాలి అనేది మనకు తెలిసిందే. అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది మనకి ఎంతో విశిష్టత. కాకపోతే వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా, లేకపోతే ఈ 4 వారాల్లో చేసుకున్న ఫలితం కూడా మనకి దక్కుతుందంటారు? అంటే మామూలుగా ఇది శ్రావణ మాసం అనేది లక్ష్మీనారాయణకి ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం అండి. అలాగే శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే శివుడికి అభిషేకాలు బాగా చేస్తారు. శ్రావణ మాసంలో శివుడి పూజ చేస్తే ఆయనకి మనం ఏదన్నా భోజనం పెడితే కానీ ఆయన స్వయంగా వచ్చి తీసుకుంటాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంత విశేషమైంది శ్రావణ మాసం అనేది. అప్పుడు చేసే అభిషేకాలు పూజలు అనేది చాలా విశేషమైంది. మనం పండగలు చూడండి, నెలకి 1 వస్తాయని చెప్పుకుంటాం, కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే. అంటే 4 మంగళవారాలు వస్తాయి, 4 శుక్రవారాలు వస్తాయి, శ్రావణ పౌర్ణమి వస్తుంది, అలాగే ఏకాదశులు ఎలాగో. అంటే ప్రతిరోజు చెప్పాలంటే పండగల, అంటే ప్రతిరోజు కూడా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే మాసం శ్రావణ మాసం. అంటే శ్రవణ నక్షత్రం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ తిథి. అలాగే కాబట్టి ఆ తిథితో పూర్ణిమ వచ్చే మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మి దేవికి కూడా చాలా ఇష్టమైన మాసం. కాబట్టి అమ్మవారు చెప్పినట్టుగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం, అంటే చంద్రుడికి కళలు ఉంటాయి కదండి, ఆ కళలు అనేవి పరిపూర్ణ షోడశ కళలు అంటాం అన్నమాట. అది పరిపూర్ణం అవుతాయి కాబట్టి పూర్ణిమ అనేది పూర్ణిమతో వచ్చే శుక్రవారం కానీ, పూర్ణిమతో శుక్రవారం రాకపోతే కనుక పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం కానీ విశేషమైన ఫలితం వస్తుంది. అలా కాకుండా మామూలుగా చేసుకుని కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది ఎప్పుడూ కలుగుతుందండి, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ రోజు చాలా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది మనకి. అట్లా అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారండి? అంటే దాని వెనుక కథ ఉంది అని అంటారు కదా, సో ఆ కథ అండ్ అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు కాస్త చెప్పండి. అవును, ఇప్పుడు మనం ఎన్నో మనకి జీవితంలో మనకి కావాల్సినవి అనేవి చాలా ఉంటాయి, వనరులు అనేవి. ఒక్కొక్క దానికోసం మనం ఒక్కొక్క దేవతని పూజ చేస్తూ ఉంటాం. విద్య కోసం సరస్వతి అని, శక్తి అంటే పార్వతీదేవిని, వరలక్ష్మి అంటే వర అంటే శ్రేష్టమైన అని, శ్రేష్టమైన అంటే ద బెస్ట్ అని అనమాట. మనం అంటే ఇప్పుడు పూజ చేయడం అంటే ఎట్లా వస్తుందంటే అండి, అహమిత్యేవ విభావయే భవానీ అనేసి మనం లలిత సహస్రనామంలో చెప్తాం. మనం పూజ చేసే వాళ్ళకి, పూజింపబడే దేవతకి కూడా భేదం ఉండకూడదు. అంటే రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజ చేయలేరు అంటారు. అంటే లలితాదేవి కానివాళ్ళు లలితాదేవిని చేయలేరు అన్నట్టు మనం కూడా మహాలక్ష్మి స్వరూపంగా మారటం అనేది దీంట్లో ఉద్దేశం అండి. మహాలక్ష్మి చూడండి, మనకి కనకధార స్తోత్రంలో వస్తుంది. ఆయన శంకరాచార్యుల వారు దర్శిస్తున్నారట అమ్మవారిని ప్రార్థిస్తూ. అలా ఉందంటే ఆయన పాలకడల్లో పడుకుని ఉంటే ఆవిడ కాళ్ళ దగ్గర ఉంది. మన ఈ రోజులో చూడండి, కొంచెంగా సంపాదించడం మొదలు పెట్టంగానే నేను ఇంట్లో పని చేస్తానా, నేను ఈ సంపాదిస్తున్నాను, నేను ఈక్వల్ అట్లా అంటున్నారు. అలా కాదు, ఆవిడ సకల సంపదలకి అధిష్టాత్రి అయినా కూడా భర్తకి సేవ చేస్తుంది. అలాగే మనం కూడా మన సంపదలని, ఐశ్వర్యాన్ని దేనికి ఉపయోగించాలి అంటే భగవంతుని సేవకి ఉపయోగించాలి. భగవంతుడి రూపంలో ఉన్న వేరే వాళ్ళకి సేవ చేయడానికి ఉపయోగించాలి. అప్పుడే అమ్మవారు చాలా సంతోషిస్తుంది అనేది ఇవన్నీ కూడా దీనిలో అంతరార్థంగా వస్తాయండి. అలాగే భర్తను ఎదిరించి మనం ఏదైనా పూజలు చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం రాదు. ఆవిడ కూడా ఆయన ప్రేమ కోసమే ఆవిడ ఏదైనా చేస్తుందన్నమాట. అలాగే ఒకళ్ళొకళ్ళు
అనుగ్రహం, ఆప్యాయత, ప్రేమతో భార్యాభర్త ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం చాలా కలుగుతుంది. అట్లా అన్యోన్యతకి కూడా, అష్టైశ్వర్యాలకు కూడా మహాలక్ష్మి కోసం మన వ్రత పూజ చేస్తూ ఉంటాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్కు ఇంతకుముందు కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా వచ్చినాము. చాలా బాగుంటుంది. ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతము అని చెప్పారు, కానీ చేసాము. చాలా బాగా జరిగింది ఇక్కడ చేయడం. వీళ్ళన్నీ ఆ ఏర్పాట్లు కూడా మంచిగా చేసారు. చాలా బాగుంది. అంత దూరం నుంచి వచ్చినాము మేము, చాలా దూరం, ఇక్కడ కూడా కాదు, దగ్గర దగ్గర 20 కిలోమీటర్ల నుంచి వచ్చినాము. చాలా బాగుంది. ఇక నా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చినాము. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గుడి కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ. బేసిక్గా ఇళ్లలో మీరు కూడా శుక్రవారం ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మీరు ప్రతి శుక్రవారం చేస్తారండి? వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంట్లో చేసుకుంటాము. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈరోజు అయిందనమాట. చాలా బాగా అనిపించింది మాకు. ఎప్పుడు ఇలానే వస్తుంటాము, ఆయన పిలిపించుకుంటుండడం, మేము వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమందిలో కూర్చొని చేయడం కూడా బాగుంటుంది కదా. శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున, అంటే ఈ రోజు అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే నిర్వహించారు. అది కూడా న్యాయబుద్ధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహస్ర కుంకుమార్చన, అలాగే లలిత సహస్ర పారాయణం కూడా చేశారు. సో చూసారు కదండి, ఇది ఇక్కడి విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 భక్తి టీవీ ఛానల్. కెమెరామ్యాన్ రమేష్ తోటి శ్రావణి, హైదరాబాద్. లక్ష్మీదేవి